ఫ్రెండ్స్, ఈరోజు మేము ఆర్మూర్ గుట్టకు వెళ్తున్నాం. అదే మన సిద్ధులగుట్ట. సిద్ధులగుట్ట అంటే చాలా మందికి లవ్ స్టోరీ మూవీ గుర్తుకొస్తుంది. ఆ సినిమా చూపించిన గుడి ఇదే. సో ఇప్పుడు మనం ఆ సిద్ధులగుట్ట ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ చెక్కింగ్ అండ్ వెహికల్ ఛార్జెస్ కట్టాలి. ఎంట్రన్స్ టైం అయితే మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఇప్పుడు మొత్తం మనం ఘాట్ రోడ్స్లో వెళ్ళాలి. మేము బస్సులో వెళ్తున్నాం కాబట్టి ఘాట్ రోడ్స్ ఎక్కువ చూపించలేకపోతున్నా. ఈ గుట్ట మొత్తం చాలా పెద్ద పెద్ద రాళ్ళతో ఈ గుట్ట ఉంది. ఈ గుట్ట కాలినడకన కూడా వెళ్ళచ్చు. మీదకి వచ్చాం. ఇక్కడ పార్కింగ్ చాలా ప్లేస్ ఉంది. ఆ బస్ పార్కింగ్ చేసి మేము కిందికి దిగుతున్నాము. ఈ చుట్టుపక్కల ఆర్మూర్ గ్రామం మొత్తం కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో గుట్ట మీదకి వెళ్ళి చూస్తే ఆర్మూర్ గ్రామం. ఇంకా నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. మీకు నైట్ టైం కూడా లాస్ట్ ఎండింగ్లో చూపిస్తాను, చూడండి. నడుచుకుంటూ దేవాలయానికి వెళ్తున్నాం. చూడండి రోడ్ ఎంత చాలా బాగుందో. టెంపుల్ వరకు రోడ్ ఉంది. శివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేను నా మరదలు వెళ్తున్నాం. ఈ సైడ్కి క్యూ లైన్లో అన్నీ రెడీ చేసి పెట్టారు. నడుచుకుంటూ టెంపుల్ దగ్గర వరకు వచ్చాము. లెఫ్ట్ సైడ్ తిరిగితే శివాలయానికి వెళ్ళే దారి కనిపిస్తుంది. మనకు అక్కడ సిద్ధులగుట్ట అని పెద్ద బోర్డు ఉంటుంది. ఈ పక్కన క్యూ లైన్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి టెంపుల్కి. మేము ఇప్పుడు ఇంకా వెళ్తున్నాము. అప్పట్లో ఇక్కడ సిద్ధులు ధ్యానం చేసేవాళ్ళంట. అందుకే దీనికి సిద్ధులగుట్ట అనే పేరు వచ్చింది. ఇలా వెళ్తున్నాం, చూడండి ఒక్కొక్కరం మెల్లిగా.
చూడండి టెంపుల్ మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళతో ఎలా ఉందో, చాలా బాగుంది. మనం వెళ్తుంటే యారో మ్యాక్స్ చూపిస్తున్నారు ఎలా వెళ్ళాలి అనేది టెంపుల్ లోపలికి. యారో మ్యాక్స్ ఎటు చూపిస్తే అటు వెళ్ళాలి. ఇట్లా కొండల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము మేము. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ కూడా ఉన్నాయి. మేము మెల్లగా ఈ వాటర్లో కాళ్ళు కడుక్కొని వెళ్తున్నాము. చూడండి ఇలా మెట్లు ఎక్కుతూ మెల్లగా వెళ్ళాలి. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది, టెంపుల్ లోపలికి, గుహ లోపలికి వెళ్ళాలి. మేము మెల్లగా ఈ గుహ లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తుంటే చాలా అద్భుతంగా, అసలు ఇంత మంచి టెంపుల్ ఇన్ని రోజులు చూడకుండా ఉన్నాము అనిపిస్తుంది. మేము మెల్లగా గుహ లోపలికి వచ్చాము. టెంపుల్ చాలా బాగుంది, మొత్తం కొండల మధ్య. చూడండి, చూపిస్తాను శివలింగాన్ని. ఇక్కడ పిల్లలు చూడండి ఎంత ముద్దుగా కూర్చొని పూజ చేసుకుంటున్నారో, చాలా బాగుంది. ఈ శివాలయం ఈ గుహ లోపల 2000 సంవత్సరాల క్రితం స్వయంగా ఉద్భవించిందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. సిద్ధులు ఉత్తరం నుంచి 3, దక్షిణం నుంచి 6 వచ్చేవాళ్ళంట. అలా 9 మంది సిద్ధులు కలిసి 3 దక్షిణం 3, 9 మంది ఇటు కాబట్టి 3, 6 అలా ఆర్మూరు అనే పేరు ఈ ఊరికి వచ్చిందంట. రాత్రికి ఇక్కడ 1,00,000 మంది భక్తులు వస్తారంట. తర్వాత మేము మెల్లమెల్లగా అలా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళడానికి యారో మార్క్స్ గుర్తులు పెట్టి ఉంచారు. ఇలా స్టెప్స్ ద్వారా మెల్లమెల్లగా మేము బయటికి వెళ్తున్నాం. కొందరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఇక్కడ ముందుకెళ్తే దుర్గామాత విగ్రహం కూడా ఉందంట. బట్ మేము ఇంకా అంత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు. ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. కింది నుంచి బయటికి వెళ్తున్నాం మేము. గుహ ఎంత కిందికి ఉందో చూడండి, ఎంత కిందికి వంగి వెళ్తున్నారు. అలా మేము కూడా ఇలా బయటికి వస్తున్నాము మెల్లిగా ఒక్కొక్కరం. ఇలా బయటికి వచ్చి లెఫ్ట్ సైడ్ రామాలయం ఉంది. రామాలయం దర్శనానికి వెళ్తున్నాము ఇంకా. మేము మెల్లిగా రామాలయం లోపలికి వెళ్తున్నాము. చూడండి ఇంకా
చాలా బాగుంది కదా బయట. లోపల కూడా చూద్దాం రండి, ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. ఈ రామాలయం 1960లో పెట్టారంట, ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. చూడండి లోపలికి వెళ్తూ ఉంటే ఎంత బాగుందో టెంపుల్. హోమం కాలవడానికి హోమగుండం కూడా ఉంది అక్కడ రామాలయంలో. లాక్ చేసి ఉంది రామాలయం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో రాముడు. ముందున్న బావిలో వాటర్ తాగితే ఏ అనారోగ్యమైనా పోతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అలాగే ఇక్కడ ఒక కోనేరు ఉందంట, కోనేరు చూద్దాం రండి, మేము వెళ్తున్నాం. కోనేరు దగ్గరికి వచ్చాము మేము, చూపిస్తాను మీకు అక్కడ కోనేరు లోపల కూడా. చూడండి వాటర్ ఎంత మీదికి ఉన్నాయో, బట్ యూజింగ్ లేదు, అందుకే అలా కొంచెం వాటర్ బ్లాక్గా ఉన్నాయి. అక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉంది, అక్కడికి వెళ్తున్నాము మళ్ళీ స్టెప్స్ ఎక్కి. ఇప్పటికే కొంచెం చీకటి అయింది, కానీ శివరాత్రి సందర్భంగా మమ్మల్ని ఇంకా ఉండనిచ్చారు గుట్టపైన. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నాము మేము లోపలికి. మీకు అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను చూడండి. చూడండి ఎంత చిన్నగా ఎంత బాగుందో అయ్యప్ప స్వామి, చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ ఇంకా చాలా చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. అన్ని దేవాలయాలు దర్శనం చేసుకుని ఇక మేము బయటకు వచ్చాము. పైనుంచి చూడండి వ్యూ ఎంత చాలా బాగుందో. ఇక్కడ అన్ని షాప్స్ పెట్టారు శివరాత్రి సందర్భంగా. బ్యాంగిల్స్ చూడండి, ఈ కొండ మీదకెళ్ళి ఆర్మూరు గ్రామం మొత్తం నైట్ టైంలో ఎంత చాలా అద్భుతంగా ఉందో చూడండి లైటింగ్లో. మీరు కూడా ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.